హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను జావా స్క్రిప్ట్‌లోని కాల్ బ్యాక్ ఫంక్షన్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. కాల్ బ్యాక్ ఫంక్షన్ అంటే ఏంటి అనంటే, ఒక ఫంక్షన్. ఆ ఫంక్షన్‌ని ఇంకో ఫంక్షన్‌కి ఆర్గ్యుమెంట్ కింద పాస్ చేస్తే దాన్నే కాల్ బ్యాక్ ఫంక్షన్ అని చెప్తాం. సో, ఇక్కడ ఒక ఫంక్షన్ తీసుకున్నాను నేను సమ్ అని. ఈ ఫంక్షన్‌ని కాల్ చేస్తాం కదా! ఇక్కడ దీన్ని కాల్ చేసేటప్పుడు ఇన్‌పుట్స్ ఇస్తాం కదా! వీటినే ఆర్గ్యుమెంట్స్ అని చెప్తాము. ఇప్పుడు ఈ ఆర్గ్యుమెంట్స్ ప్లేస్‌లో నంబర్స్, స్ట్రింగ్స్, బూలియను ఈ డేటా టైప్స్ కాకుండా ఇక్కడ ఇంకో ఫంక్షన్‌ని దానికి ఆర్గ్యుమెంట్ కింద పాస్ చేస్తే, ఇలా ఆర్గ్యుమెంట్ కింద ఏదైతే ఫంక్షన్ కాల్ చేస్తామో దాన్నే కాల్ బ్యాక్ ఫంక్షన్ అని చెప్తాం. సో, ఇప్పుడు నేను ఇక్కడ ఇంతకుముందు 2 నంబర్స్ తీసుకున్నాను కాబట్టి, ఆ రెండిటి యొక్క ఎడిషన్ అయ్యి రిజల్ట్ అనేది ప్రింట్ అయింది. అదే ఇప్పుడు నేనక్కడ ఫంక్షన్ తీసుకున్నప్పుడు కూడా చూపిస్తాను. ఇప్పుడు ఆ రెండిటి సమ్ అనేది ప్రింట్ అయింది. ఇప్పుడు నేను ఆ ప్లేస్‌లో ఒక ఫంక్షన్‌ని ఇచ్చి కాల్ చేస్తున్నా. ఇప్పుడు మనకేమవుతుందనంటే, ఏ అనే వేరియబుల్‌కేమో 7 అనే నంబర్ వస్తుంది. బి అనే వేరియబుల్‌కేమో ఈ ఫంక్షన్ వస్తుంది. సో, ఇక్కడ మనకేమవుతుంది ఈ ఫంక్షన్‌కి మనం ఒక ఫంక్షన్‌ని ఆర్గ్యుమెంట్ కింద పాస్ చేస్తున్నాం. నార్మల్ వాల్యూస్ పాస్ చేయట్లే. ఇక్కడ ఇంకొక ఫంక్షన్‌ని పాస్ చేస్తున్నాం. సో, ఇప్పుడు నేను ఇక్కడ బి అనే వేరియబుల్ ఉంది కదా! బి అనే పారామీటరు దాన్ని ప్రింట్ చేసినట్టయితే దాంట్లో ఏముంటుందనంటే ఫంక్షన్ డెఫినిషన్ ఉంటుంది. అప్పుడు నేను కింద ఆ రెండిటిని సమ్ చేశాను. సమ్ చేస్తే ఏమైందంటే ఆ రెండిటి యొక్క కంకాటినేషన్ అయ్యి సమ్ వచ్చింది. కానీ మనం ఫంక్షన్ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే మనం ఎప్పుడూ ఏం చేయాలి? దాన్ని కాల్ చేయాలి. కాల్ చేయడం అంటే ఏంటి? ఫంక్షన్ నేము, పారాంథసిస్ దానికి కావాల్సిన ఇన్‌పుట్స్ అని ఇవ్వాలి. ఇక్కడ నేను ఫంక్షన్ నేము దీన్ని పాస్ చేస్తున్నాను. ఇది ఎక్కడికెళ్తుంది? బి అనే వేరియబుల్‌లోకెళ్తుంది. సో, ఇప్పుడు దాన్ని రన్ చేయాలంటే మనం ఏం చేయాలి? ఈ ప్లేస్‌లో బి అనే వేరియబుల్ నేమ్ తర్వాత పారాంథసిస్ పెడితే అప్పుడు మనకి ఆ ఫంక్షన్ అనేది కాల్ అవుతుంది. ఇక్కడ హలో అనేది ప్రింట్ అయింది. ఎందుకు? ఆ ఫంక్షన్‌ని కాల్ చేసాం. ఫంక్షన్ ఎప్పుడైతే కాల్ చేస్తామో దాని మీనింగ్ ఏంటి అనంటే అక్కడ పారాంథసిస్ పెట్టాము ఫంక్షన్ నేమ్ తర్వాత అని. సో, లేకపోతే ఆ ఫంక్షన్ అనేది నార్మల్ కోడ్‌లా ఉంటుంది. అది ఎగ్జిక్యూట్ అవ్వదు. దాని కోడ్ అలానే ఉంటుంది. సో, ఇప్పుడు ఇలా ఎందుకు పాస్ చేయాలి అనంటే మనకి ఫస్ట్ ఫంక్షన్ ఏదైతే ఉందో ఆ ఫంక్షను సమ్ టైమ్ తీసుకుంటుంది ఎగ్జిక్యూషన్ అవ్వడానికి. అది ఎంత టైం పడుతుందో మనకు తెలీదు. కానీ అంటే ఒక అసింక్రోనస్ ఫంక్షన్ అనేది అక్కడ జరుగుతుంది. ఇప్పుడు ఆ అసింక్రోనస్ ఫంక్షన్ ఏదైతే ఉందో అదయ్యాక మనకి ఇంకొక టాస్క్ అనేది జరగాలి. సో, ఇప్పుడు మనం ఈ ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు ఈ ఫంక్షను ఆర్గ్యుమెంట్ కింద పాస్ చేయకుండా తర్వాత ఎక్కడైనా దాన్ని కాల్ చేసామంటే దాని మీనింగ్ ఏంటి అనంటే, దీని లోపల అసింక్రోనస్ ఫంక్షన్ రన్ అవుతుంది. అండ్ ఇది పారలెల్‌గా రన్ అయిపోతుంది. కానీ మన రిక్వైర్మెంట్ ఏంటి అనంటే, సో, ఇప్పుడు నేను ఫంక్షన్ స్క్వేర్ అని ఒకటి తీసుకుంటున్నా. ఈ ఫంక్షన్‌కి ఒక నంబర్‌ని ఆర్గ్యుమెంట్ కింద పాస్ చేస్తాం. నమ్ స్టార్ లేకపోతే కన్సోల్‌లో స్క్వేర్ అంటే ఏంటి? ఆ నంబర్‌ని మల్టిప్లై చేయడం ఆ నంబర్‌తో. సో, ఇప్పుడు నేను కన్సోల్‌లో నమ్ స్టార్ నమ్ అని ప్రింట్ చేస్తున్నా. సో, ఇప్పుడు నాకు రిక్వైర్మెంట్ ఏంటి అనంటే 2 నంబర్స్‌ని యాడ్ చేయాలి. ఆ 2 నంబర్స్‌ని యాడ్ చేసిన తర్వాత దాని యొక్క రిజల్ట్‌ని స్క్వేర్ చేయాలి అని మన రిక్వైర్మెంటు. ఈ 2 నంబర్స్‌ని నేనిక్కడ యాడ్ చేయడానికి వెంటనే చేయకుండా జావా స్క్రిప్ట్‌లో అసింక్రోనస్ ఫంక్షన్‌ని సిమ్యులేట్ చేయడానికి సెట్ టైమౌట్ అనే ఒక ఫంక్షన్ ఉంది. ఈ ఫంక్షన్‌కి మనం ఏదైతే ఒక పర్టిక్యులర్ ఫంక్షను మనం కొంత టైం తర్వాత జరగాలి అని అనుకుంటున్నామో, ఆ ఫంక్షన్‌ని ఇక్కడ రాయాలి. ఇప్పుడు ఈ ఫంక్షన్ ఎంత టైం తర్వాత జరగాలో దాన్ని కామా పెట్టి ఇంకొక ఆర్గ్యుమెంట్ కింద పాస్ చేయాలి. సెట్ టైమ్ ఔట్‌లో. ఇప్పుడు నేను ఈ ఫంక్షన్‌లో
కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఏ ప్లస్ బి అని ఇస్తున్నా. సో ఇప్పుడు సమ్ అనే ఫంక్షన్ని కాల్ చేస్తున్నా. దాని యొక్క రిజల్ట్‌ని ఆర్‌ఈఎస్ అనే వేరియబుల్‌లో స్టోర్ చేస్తున్నా. ఇప్పుడు నేను ఈ స్క్వేర్ అనే ఫంక్షన్‌ని దీని యొక్క రిజల్ట్ ఏదైతే ఉందో దాంతో కాల్ చేయాలి అని అనుకుంటున్నా. అంటే నేను ఏమిస్తాను, స్క్వేర్ అనే ఫంక్షన్‌కి ఆర్‌ఈఎస్ అనే ఇన్‌పుట్‌ని పాస్ చేస్తున్నా. సో ఇప్పుడు మనకి ఏమవుతుందో చూద్దాం. ఇక్కడ నాట్ ఏ నంబర్ అని వచ్చింది. తర్వాత 14 అని వచ్చింది. ఎందుకు అనంటే ఇక్కడ మనం సమ్ అనే ఫంక్షను నార్మల్ ఫంక్షనే యాక్చువల్‌గా. కానీ దాని లోపల మనం సెట్ టైమ్ ఔట్ అని ఇవ్వడం ద్వారా ఇక్కడ ఏమవుతుంది అనంటే అది అసింక్రోనస్ బిహేవియర్ వస్తుందనమాట. అంటే ఏంటి అనంటే మనం జావా స్క్రిప్ట్‌లో ఎప్పుడైతే అసింక్రోనస్ టాస్క్ అనేది స్టార్ట్ అవుతుందో దాని మీనింగ్ ఏంటి అనంటే ఇది మెయిన్ ప్రోగ్రామింగ్‌లో పక్కకెళ్ళిపోతుంది. అప్పుడు ఈ సమ్ అనే ఫంక్షన్ కాల్ చేస్తున్నాం కదా! దాని తర్వాత ఉన్నది వెంటనే ఎగ్జిక్యూట్ అయిపోతుంది. దీని రిజల్ట్ కోసం ఆగదు. నార్మల్‌గా అయితే ఏమవ్వాలి? ఈ సమ్ అనే రిజల్ట్ రావాలి. ఫంక్షన్ యొక్క రిజల్ట్. దాని తర్వాత ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలి. కానీ ఈ సమ్ అనే ఫంక్షను అసింక్రోనస్‌గా రన్ అవుతుంది. ఎందుకు? సెట్ టైమ్ ఔట్ అనే ఫంక్షన్ యూజ్ చేయడం ద్వారా. అంటే దీని రిజల్ట్ అనేది మనకి వెంటనే రాదు. ఒకవేళ ఇక్కడ మనం 0 ఇచ్చినా సెట్ టైమ్ ఔట్‌లో అది వెంటనే జరగదు. ఎందుకనంటే ఎప్పుడైతే సెట్ టైమ్ ఔట్ గాని, సెట్ ఇంటర్వల్ గాని ఇలాంటి అసింక్రోనస్ ఫంక్షన్స్ యూజ్ చేస్తామో దాని మీనింగ్ ఏంటి అనంటే ఇది మెయిన్ ప్రోగ్రామ్ ఫ్లో నుంచి పక్కకు వెళ్ళిపోతుంది. అది ఎప్పుడు జరుగుతుంది అనంటే ఇక్కడున్న రిమైనింగ్ స్టేట్మెంట్స్ అన్నీ ఎగ్జిక్యూట్ అయిపోయాక అప్పుడు జరుగుతుందనమాట. సో, ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంటి అనంటే ఈ సమ్ అనే ఫంక్షన్ ఒక రిజల్ట్ ఇస్తుంది. ఆ వచ్చిన రిజల్ట్‌తో మనం స్క్వేర్ అనే ఫంక్షన్‌ని కాల్ చేయాలి అని. కానీ ఇక్కడ సమ్ అనే రిజల్ట్ మనకి వెంటనే రావట్లేదు. ఎప్పుడొస్తుంది? సమ్ టైమ్ తర్వాత వస్తుంది. ఇప్పుడు నేను నార్మల్‌గా వెంటనే రాసేస్తున్నాను కోడు. దీనిలో నేనేం చేస్తున్నానంటే రిటర్న్ ఏ ప్లస్ బి అని ఇస్తున్నా. ఇప్పుడు నేను ఈ ఫంక్షన్‌ని రన్ చేస్తే సో, ఆ రెండిటి సమ్ వచ్చింది. ఆ రెండిటి స్క్వేర్ వచ్చింది. కానీ ఇందాక మనకి అన్‌డిఫైన్డ్ అని వచ్చింది. లేతే నాట్ ఏ నంబర్ అని వచ్చింది. ఎందుకు అనంటే మనం ఇందాక ఇక్కడ సెట్ టైమ్ ఔట్ యూజ్ చేసాం. సెట్ టైమ్ ఔట్ యూజ్ చేయడం ద్వారా ఇక్కడ ఏమవుతుంది అనంటే ఈ ఫంక్షన్ మొత్తం అయ్యే వరకు నెక్స్ట్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి వెయిట్ చేయవు. ఆ ఫంక్షన్ సెపరేట్ అయిపోతుంది. సో, ఆ ఫంక్షన్ వెయిట్ చేస్తుంది. ఇవన్నీ కంటిన్యూయస్‌గా రన్ అయిపోతాయి. ఇక్కడ నేను స్క్వేర్ ఆఫ్ ఆర్‌ఈఎస్ అని ఇస్తున్నా. ఈ ఆర్‌ఈఎస్ వాల్యూ ఎప్పుడొస్తుంది? సమ్ అనే ఫంక్షన్ మనకి రిటర్న్ చేసినప్పుడు వస్తుంది. కానీ ఈ పర్టిక్యులర్ ఫంక్షన్ ఈ పర్టిక్యులర్ స్టేట్మెంట్ రన్ అయ్యేటప్పటికి మనకి ఆర్‌ఈఎస్ అనే వేరియబుల్‌లో ఏది లేదు కాబట్టి ఇక్కడ ఈ స్క్వేర్ అనే ఫంక్షన్‌కి అన్‌డిఫైన్డ్ వెళ్తుంది. అన్‌డిఫైన్డ్ అనే ప్రొడక్ట్ అనేది నాట్ ఏ నంబర్ కాబట్టి అంటే 2 అన్‌డిఫైన్డ్ వాల్యూస్ ఉన్న వాటిని ప్రొడక్ట్ చేయలేం కాబట్టి నాట్ ఏ నంబర్ అని మనకక్కడ చూపించింది. కానీ మనం ఇలాంటి అసింక్రోనస్ ఫంక్షన్స్ ఉన్నప్పుడు, ఆ అసింక్రోనస్ ఫంక్షన్ అయ్యాకే మనకి ఒక పర్టిక్యులర్ యాక్టివిటీ జరగాలి అని అనుకున్నప్పుడు, మనం ఏం చేస్తాము అనంటే, ఈ అసింక్రోనస్ ఫంక్షన్ ఎక్కడైతే ఉందో యాక్చువల్‌గా ఆ మెయిన్ ఫంక్షన్‌కి ఇంకొక ఫంక్షన్‌ని ఆర్గ్యుమెంట్ కింద పాస్ చేస్తాం. ఇక్కడ నేను ఏ వేరియబుల్ నేమ్ అయినా ఇవ్వచ్చు. ఈ వేరియబుల్‌కి ఏం పాస్ చేయాలంటే మనం ఒక ఫంక్షన్‌ని పాస్ చేయాలి. సో, ఇక్కడ నేను ఆ ఫంక్షన్ ఏమని పాస్ చేస్తున్నానంటే స్క్వేర్ ఫంక్షన్ కాబట్టి మనకు జరగాల్సింది స్క్వేర్ ఫంక్షన్ అని కాల్ చేస్తున్నా. సో, ఇప్పుడు నేనేం చేస్తాను అనంటే ఈ ఫంక్షన్‌లో ఈ రెండిటి యొక్క సమ్ము అయిపోయాక లేకపోతే ఇక్కడ నేను అని చెప్పి ఏ ప్లస్ బి రాస్తున్నా. దీనిలో కాల్ బ్యాక్ నెక్స్ట్ అనేది ఏదైతే ఉందో దానికి ఎస్ అనే వేరియబుల్‌ని పాస్ చేస్తున్నాం. ఇప్పుడు కూడా మనకి సేమ్ ఔట్‌పుట్టే వస్తుంది. ఇందాక ఎలాగైతే స్క్వేర్ వాల్యూ వచ్చిందో ఇప్పుడు కూడా మనకి స్క్వేర్ వాల్యూ వస్తుంది.
14, 196. ఇక్కడ ఈ స్క్వేర్ అనే ఫంక్షన్‌ని ఒక ఆర్గ్యుమెంట్ కింద పాస్ చేస్తున్నాం. దేన్ని? స్క్వేర్ అనే ఫంక్షన్‌ని. ఏ ఫంక్షన్‌కి? సమ్ అనే ఫంక్షన్‌కి. సో, ఇక్కడ కాల్ బ్యాక్ నెక్స్ట్ అనేది ఒక వేరియబుల్ అని అనుకుంటే, దీనికి ఏం వాల్యూ ఉంటుంది అనంటే, ఈ ఫంక్షన్ డెఫినిషన్ ఉంటుంది. ఆ ఫంక్షన్ డెఫినిషన్ ఏంటి అనంటే, ఇక్కడ మనం ఏదైతే ఫంక్షన్ పాస్ చేసామో అది. ఇది. ఇలా వెళ్తుంది. సేమ్ ఇదే మనం ఇక్కడ పాస్ చేసినప్పుడు జరుగుతుంది. సో, ఇప్పుడు మనం ఈ ఫంక్షన్‌ని స్క్వేర్ అనే నేమ్‌తో కాల్ చేస్తే ఎలాగైతే జరుగుతుందో, కాల్ బ్యాక్ నెక్స్ట్ అనే వేరియబుల్‌తో కాల్ చేసినా మనకక్కడ అలానే జరుగుతుందనమాట. ఎందుకనంటే, ఈ ఫంక్షన్ మొత్తాన్ని ఒక వేరియబుల్‌లో మనం పెట్టాము. ఆ వేరియబుల్ నేమే కాల్ బ్యాక్ నెక్స్ట్ అని ఇక్కడ ఇచ్చాం. ఒక ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అనంటే, దానికి పారాంథసిస్ ఇవ్వాలి కదా! నేమ్ తర్వాత. కానీ ఇప్పుడు మనం ఇక్కడే పారాంథసిస్ ఇస్తే దాని మీనింగ్ ఏంటంటే, ఫంక్షన్ ఇక్కడే రన్ అయిపోతుంది. కానీ మనకక్కడ ఏమనొచ్చింది? ఈ కాల్ బ్యాక్ నెక్స్ట్ ఈజ్ నాట్ ఏ ఫంక్షన్ అని వచ్చింది. ఎందుకనంటే దీనిని రిజల్ట్ అక్కడికి వెళ్తుంది. పారాంథసిస్ ఎప్పుడైతే పెడతామో అక్కడ ఈ ఫంక్షన్ రన్ అయిపోయి దాని రిజల్ట్ అనేది అక్కడికి వెళ్తుంది. కానీ దీని రిజల్ట్ ఏముంది? ఈ ఫంక్షన్ ఏమి రిటర్న్ చేయట్లేదుగా. సో, ఇక్కడ ఈ ప్లేస్‌లో ఏమవుతుందనంటే అన్‌డిఫైన్డ్ అనే వాల్యూ ఇక్కడికి వెళ్తుంది. ఈ కాల్ బ్యాక్ నెక్స్ట్ అని. ఆ అన్‌డిఫైన్డ్ వాల్యూకి మళ్ళీ పారాంథసిస్ యూజ్ చేస్తున్నామంటే అన్‌డిఫైన్డ్ అనే ఫంక్షన్‌ని కాల్ చేస్తున్నట్టు. కానీ అన్‌డిఫైన్డ్ అనే ఫంక్షన్ మనం ఎక్కడ డిక్లేర్ చేయలేదు కాబట్టి మనకి ఎర్రర్ వచ్చింది. సో, మనం ఒక ఫంక్షన్‌ని కాల్ బ్యాక్ కింద పాస్ చేస్తున్నప్పుడు మనం ఏమివ్వాలి అనంటే ఆ ఫంక్షన్ నేమే ఇవ్వాలి. నేమ్డ్ ఫంక్షన్ అయితే. అనానిమస్ ఫంక్షన్ అయితే డైరెక్ట్‌గా రాసేయొచ్చు. ఎందుకనంటే అనానిమస్ ఫంక్షన్ వెంటనే ఎగ్జిక్యూట్ అవ్వదు. ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది? దాన్ని ఒక వేరియబుల్‌లోకి అసైన్ చేసి దాన్ని కాల్ చేస్తే అప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది. యారో ఫంక్షన్ అయినా, అనానిమస్ ఫంక్షన్ అయినా. సో, ఇక్కడ కూడా నేను నమ్ అని తీసుకుంటున్నా. మళ్ళీ నమ్ స్టార్ నమ్ అని తీసుకుంటున్నా. ఇప్పుడు ఈ స్క్వేర్ అనే ఫంక్షన్ నేను ఇక్కడ డిలీట్ చేసేస్తున్నా. ఇక్కడ ఈ సమ్ అనే ఫంక్షన్‌కి ఇంకొక అనానిమస్ ఫంక్షన్‌ని పంపిస్తున్నా. ఆ అనానిమస్ ఫంక్షన్ లోపల నమ్ అనే కోడ్ రాసాను. సో, ఇప్పుడు మనకేమవుతుందంటే ఈ కాల్ బ్యాక్ నెక్స్ట్ అనే వేరియబుల్‌కి ఈ ఫంక్షన్ మొత్తం ఎళ్తుంది. ఫంక్షన్ డెఫినిషన్ ఎళ్తుంది. దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే మనం ఏం చేయాలి? దాని తర్వాత పారాంథసిస్ పెట్టాలి. ఇది సమ్ ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటుంది కదా! ఆ ఆర్గ్యుమెంట్ ఇక్కడ యెస్ అని పాస్ చేసాం. సో, ఇక్కడ ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్‌లో నార్మల్ నేమ్డ్ ఫంక్షన్ ఇస్తే నేమ్ మాత్రమే ఇవ్వాలి. అనానిమస్ ఫంక్షన్ అయితే నార్మల్‌గా అనానిమస్ ఫంక్షన్ ఎలాగైతే రాసి ఒక వేరియబుల్‌కి అసైన్ చేస్తామో, ఆ ఫంక్షన్ రాస్తాం కదా! అది ఇలానే ఇక్కడ కూడా రాయాలి. యారో ఫంక్షన్ కూడా సేమ్ అలానే. నమ్ నమ్ స్టార్ నమ్. యారో ఫంక్షన్ అంటే ఏంటి? ఒక ఇన్‌పుట్టే తీసుకుంటే డైరెక్ట్‌గా ఆ ఫంక్షన్‌కి పారాంథసిస్ కూడా ఇవ్వక్కలే యారో ఫంక్షన్ అయితే. ఇది యారో ఫంక్షనే. ఇది వన్ ఆఫ్ ది వే యారో ఫంక్షన్ రాయడానికి. యారో సింబల్ యూజ్ చేసాం. పారాంథసిస్ పారాంథసిస్ అనేది ఒక ఆర్గ్యుమెంటే ఉంటే ఇవ్వాల్సిన లేదు. తర్వాత కర్లీ బ్రేసెస్‌లో కోడ్ అనేది రాస్తాం. సో, ఇప్పుడు కాల్ బ్యాక్ నెక్స్ట్ అనే వేరియబుల్‌కి ఒక యారో ఫంక్షన్ వచ్చింది. దాన్ని కాల్ చేయాలి అనంటే ఏం చేయాలి? పారాంథసిస్ యూజ్ చేయాలి. దానికి ఇన్‌పుట్స్ పాస్ చేయాలి అనంటే ఇక్కడ ఇన్‌పుట్స్ అనేది ఇవ్వాలి. కానీ ఒకవేళ మనం ఇన్‌పుట్స్ ఇవ్వకపోతే ఆ ఫంక్షన్ యాక్చువల్‌గా ఏమైతే జరగాలని మనం రాసామో అది జరగదనమాట. సో, సింపుల్‌గా ఒక ఫంక్షన్‌ని ఇంకొక ఫంక్షన్‌కి ఆర్గ్యుమెంట్ కింద పాస్ చేస్తాం కదా! అలా ఆర్గ్యుమెంట్ కింద పాస్ చేసిన ఫంక్షన్‌నే కాల్ బ్యాక్ ఫంక్షన్ అని చెప్తాం. థాంక్ యూ ఫర్ వాచింగ్.